వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1Bలో క్వశ్చన్ నెంబర్ 15 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. 2 micrometers ఆర్ షోన్ ఇన్ ఫిగర్స్ గివెన్ బిలో. ఇదో మైక్రోమీటర్, ఇదో మైక్రోమీటర్. గివ్ ది యాక్చువల్ రీడింగ్ షోన్ ప్రొవైడెడ్. ఈ ఇచ్చిన డేటాను యూజ్ చేసి మనం యాక్చువల్ రీడింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? ఫస్ట్ ఏ బిట్ చూస్తే ది లీస్ట్ కౌంట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ 0.001 centimeter and its zero error is plus 0.05 millimeter. ఈ సెకండ్ బిట్ కి వెళ్లే ముందు ఏ బిట్ మనం క్లియర్ గా ఫస్ట్ సాల్వ్ చేసేద్దాం. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యాక్చువల్ రీడింగ్. అబ్జర్వ్డ్ రీడింగ్ లో నుంచి జీరో ఎర్రర్ ని మైనస్ చెయ్యాలి అలాంగ్ విత్ ది సింబల్. ఇప్పుడు అబ్జర్వ్ రీడింగ్ కావాలి అంటే మనకి అబ్జర్వ్ రీడింగ్ కావాలంటే ఈ మెయిన్ స్కేల్ రీడింగ్ కి ఈ సర్క్యులర్ స్కేల్ రీడింగ్ యాడ్ చేయాలి. దాంట్లో నుంచి మైనస్, ఇది ఫార్ములాలో మైనస్ సింబల్ తో పాటు ఈ జీరో ఎర్రర్ రాయాలి. ప్లస్ 0.05 మిల్లీమీటర్. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎలా స్టడీ చేయాలి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది చాలా మంది ఓకే ఇది 0, ఇది 1, ఇది 2 అనుకుంటారు. సో ఇది 2 కంటే ఇక్కడ ముందు ఉంది కాబట్టి ఇది 2 గా తీసుకుంటారు. ఇక్కడ ఒక విషయం బాగా గమనించండి. ఈ ఫిగర్ కి ఈ ఫిగర్ కి తేడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 0 అనేది తర్వాత కొంచెం గ్యాప్ అనేది ఉంది. ఇలా గ్యాప్ ఉన్నప్పుడు ఇది 0 అవుతుంది. ఇది 1 mm, 2 mm, 3 mm, 4 mm, 5 mm, 6 mm అవుతుంది. ఇప్పుడు ఈ బిట్కి వచ్చేయండి. ఇది కానీ ఇక్కడ చూడండి 0 దీన్ని స్టిక్ అయిపోయింది, అంటుకుపోయింది. ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ లేదు. గ్యాప్ లేనప్పుడు ఇది 0 అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం వల్ల నేను డ్రా చేసి ఉంచాను. యాక్చువల్లీ ఇది తీసేసి ఇది ఇక్కడ రాయండి, ఇది 0 అవుతుంది. క్లియరా? ఇప్పుడు కౌంట్ చేయండి. 0, 1, 2, 3. ఈ 3 ఏంటి? 3 mm. ఇది మెయిన్ స్కేల్ రీడింగ్. ఇది 3 mm అనేది మెయిన్ స్కేల్ రీడింగ్. క్లియరా? తర్వాత మరి సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే లీస్ట్ కౌంట్ ని ఎల్సీని కోయిన్సైడింగ్ డివిజన్ తో P తో మల్టిప్లై చేయాలి. అదేంటో చెప్తాను. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చేసేయండి. ఇది 0.05 mm ఎలా ఉంచుదాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 3 mm యాజ్ ఇట్ ఈజ్ రాసి ప్లస్ లీస్ట్ కౌంట్ ఎంత జరిగింది 0.01 cm. ఇది mm లో ఉంది, ఇది mm లో ఉంది, ఇది కూడా mm లో మార్చాలి అంటే ఏం చేయాలి? 0 తీసేయాలి. అంటే బై ఇంటూ 10 చెయ్యాలి. ఇంటూ 10 చేయడం వల్ల ఈ పాయింట్ ఇటు మూవ్ అవుతుంది. అంటే 0.00 కాస్త ఒకటే 0 అవుతుంది mm. అది మనం తీసుకుందాం అక్కడ. ఎందుకంటే ఇది మిల్లీమీటర్, ఇది మిల్లీమీటర్ ఉంది కాబట్టి ఇది కూడా మిల్లీమీటర్ వస్తాను అంతే. సో ఇప్పుడు 0.01 mm ఇంటూ P కోయిన్సైడెంట్ డివిజన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మనకి బేస్ లైన్. బేస్ లైన్ కి చూడండి, బేస్ లైన్ కోయిన్సైడ్ చేసేది ఎగ్జాక్ట్ గా దాంతో మ్యాచ్ అయిన లైన్ ఇది. ఈ రెడ్ పెన్ తో రౌండ్ చేసానా ఇది ఎలా మ్యాచ్ చేస్తుంది చూడండి. అది కౌంటింగ్ చేయండి. ఇది 15 కదా ఉంది. 15 కంటే మనం పైకి వెళ్తున్నాం అంటే 20 కంటే పైకి వెళ్ళాలి. ఇది 21, ఆ తర్వాత 22, 23, 24, 25 అంటే ఇది మనకి 21. క్లియరా? అదే మనకి P అవుతుంది. అదే కోయిన్సైడెంట్ డివిజన్. బేస్ లైన్ కి ఎగ్జాక్ట్ గా కోయిన్సైడ్ అయిందే కోయిన్సైడెంట్ డివిజన్. అంటే మనకి ఇది P అంటే 21 తో దీన్ని మల్టిప్లై చెయ్యాలి. లీస్ట్ కౌంట్ ని దాంట్లోంచి ఇది మైనస్ చెయ్యాలి. క్లియరా? ఇప్పుడు అన్ని మిల్లీమీటర్సే కాబట్టి ఏం చేద్దాం? ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ యాడ్ చేసేవచ్చు. ఇదేమో 3 ప్లస్ 0.01 into 21 0.21 మైనస్ 0.05 అన్ని ఎంఎంలే కాబట్టి ఇక్కడ ఎంఎం రాద్దాం లాస్ట్ లో. క్లియర్? అందుకని అన్ని ఎంఎంలో కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే ఇప్పుడు ఇదంతా 3.21, 3 ప్లస్ 0.21 3.21 దాంట్లో 0.05 మైనస్ చేసేయండి. ఎంత వస్తుంది? 3లో నుంచి 0 పోతే 3a, 21 5 పోతే 16. సో 3.16 mm. దీన్ని బై 10 చేయడం ద్వారా
ఇలానే వదిలేయచ్చు లేదా బయట చేయడం ద్వారా పాయింట్ ముందుకు వస్తుంది. 0.316 బయట చేసాం కాబట్టి మిల్లీమీటర్ సెంటీమీటర్ కన్వర్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ బిట్. ఇప్పుడు బి బిట్ చేద్దాం. బి బిట్ సొల్యూషన్ ఇది కొంచెం స్పీడ్గా సాల్వ్ చేద్దాం. ఓకే, ఎందుకంటే వీడియో మరీ లెంతీ అయిపోతుంది. సో ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ కూడా. ఇది కూడా యాక్చువల్ రీడింగ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యాక్చువల్ రీడింగ్ కూడా అబ్జర్వ్డ్ రీడింగ్ మన 0 ఎర్రర్ సైన్ సేమ్ ఈ ఫార్ములా ఇక్కడ రాసేయండి. ఇది ఫార్ములా మైనస్. ఇక్కడ నెగిటివ్ 0 ఇవ్వడం జరిగింది అంటే ఈ సింబల్ తో పాటు రాయాలి, అదే విత్ సైన్ అంటే. సో ఈ మైనస్ కూడా మనం కన్సిడర్ చేయాలి. మైనస్ 0.021 సెంటీమీటర్. క్లియరా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంతో చూడండి. 0, 1, 2, 3, 4, 5, 6 అంటే ఇది 6 mm. ఇది దేనికంటే ఈ సర్క్యులర్ స్కేల్ అనేది ఏ డివిజన్ కి అహెడ్ గా ఉందో ఆ వాల్యూనే మెయిన్ స్కేల్. ఇది 6 కదా ఉంది. సో ఇది 6 mm. 6 mm. తర్వాత మనకి సిఎస్ఆర్ కావాలంటే అంటే సర్క్యులర్ స్కేల్ రీడింగ్ కావాలంటే లీస్ట్ కౌంట్ ని పీతో మల్టిప్లై చేయాలి. లీస్ట్ కౌంట్ అంటే 0.01 cm. దీన్ని ఏం చేద్దాం అంటే మిల్లీమీటర్ కన్వర్ట్ చేసేద్దాం. అంటే ఏం చేయాలి, ఇంటూ 10 చేయాలి. 0.0 తగ్గిపోతుంది, 01 మిల్లీమీటర్ అవుతుంది. అది తీసుకుందాం. 0.01 మిల్లీమీటర్. దీన్ని పీతో అంటే కోయిన్సైడెంట్ డివిజన్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కోయిన్సైడెంట్ డివిజన్ అంటే చూపిస్తాను చూడండి. ఇది 30, 40 అయిపోయిందా? ఇమీడియట్లీ నెక్స్ట్ వన్ అంటే ఇది 41. 41 అనేది మనకి కోఇన్సిడెంట్ డివిజన్ అయింది పి. ఇప్పుడు దాంతో మల్టిప్లై చేద్దాం. సో 41 తో మల్టిప్లై చేద్దాం. క్లియరా? మైనస్ ఇది కూడా ఎంఎం లో కన్వర్ట్ చేసేద్దాం. అంటే ఏం చేయాలి, ఇంటూ 10 చేయాలి. అంటే పాయింట్ ఇటు మూవ్ అయిపోతుంది. 0.21 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, చాలా ఇంపార్టెంట్, మిల్లీమీటర్. ఇప్పుడు ఇవన్నీ 6 mm, 6 రాస్తున్నాను. 41 into 0.01 is 41 zeros are 0, 41 ones are 41 ప్లస్ 0.21 అన్ని కూడా మనకి ఎంఎం లో ఉన్నాయి, మిల్లీమీటర్ లో ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసాను డైరెక్ట్ గా. 6 + 0 + 0 అంటే 6.41 + 21 is 62. సో 6.62 మిల్లీమీటర్. లేదా దీన్ని ఏం చేద్దాం, బయట చేసి 0.662 సెంటీమీటర్ అని కూడా రాయొచ్చు. ఇది మనకి యాక్చువల్ రీడింగ్. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 15 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.